హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ల్యాప్టాప్ లేదా పీసీలో ప్రోటాన్ VPNని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. ప్రోటాన్ VPN అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ప్రోటాన్ VPN గురించి వచ్చింది కదా, అక్కడ ఫ్రీ VPN ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత అక్కడ గెట్ ప్రోటాన్ VPN ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి VPN ప్లాన్స్ కనబడ్డాయి కదా, ఫ్రీ కూడా ఉంది, VPN ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవేవి కాకుండా టాప్ రైట్ సైడ్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, సైన్ ఇన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. సైన్ ఇన్ ఓపెన్ అయింది కదా, అక్కడ కిందన క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో క్రియేట్ యువర్ అకౌంట్ ప్రెస్ చేశారు కదా, దాని తర్వాత ఓపెన్ అయింది కదా, అక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఏదైనా ర్యాండమ్ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ రెగ్యులర్ మెయిల్ ఐడి కాకుండా ఏదైనా ర్యాండమ్ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కిందన స్టార్ట్ యూజింగ్ ప్రోటాన్ VPN ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి. సో అది ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఒక పాస్వర్డ్ సజెస్ట్ చేస్తుంది. అది కాపీ చేసి మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు ఏదైనా పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటే ఇచ్చుకోవచ్చు. మీరు కనుక ఓన్గా పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటే మాత్రం మినిమం 20 క్యారెక్టర్స్ దాటి ఇవ్వండి. సో నేనైతే వాడు ర్యాండమ్గా ఇచ్చిన పాస్వర్డ్ని సేవ్ చేసుకొని ఉంచుకున్నాను. సో నేను కంటిన్యూ విత్ దిస్ పాస్వర్డ్ అని ప్రెస్ చేస్తాను. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, అక్కడ విండోస్ 11 ఆర్ 10 X64 ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, ఫస్ట్ ఆప్షన్. సో ఫైల్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతసేపటికి ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. సో తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్స్టాల్ అవ్వడం కంప్లీట్ అవుతుందో అప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే డొమైన్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో క్విక్ కనెక్ట్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత కనెక్ట్ అని ఉంది కదా, ఆ కనెక్ట్ అని ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఏదో ఒక సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ సర్వర్ నచ్చినట్టయితే ఉంచండి, లేదనుకోండి సర్వర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ చేంజ్ సర్వర్ ఉంది కదా, ఆ చేంజ్ సర్వర్ ప్రెస్ చేయగానే సర్వర్ చేంజ్ అవుతుంది. లేదంటే ఏ సర్వర్ అయినా మనం వాడుకోవచ్చు, ఏదైనా బెటరే, కాకపోతే స్పీడ్ వేరియేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రోటాన్ VPNని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా మనం ఫ్రీగా వాడుకోవచ్చు, దీన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. నేనైతే CapCut కోసం ప్రోటాన్ VPNనే ప్రిఫర్ చేస్తాను. సో ఈ VPN ద్వారా నేనైతే CapCut వాడతాను. మీరు మిగతా వాటిని కూడా వాడుకోవచ్చు, కానీ CapCut వీడియో ఎడిటింగ్ అయితే సూపర్గా పనిచేస్తుంది ప్రోటాన్ VPN. ఎవరైతే CapCut వాడదాం అనుకుంటున్నారో కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోండి ప్రోటాన్ VPNని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రోటాన్ VPNని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ బిగినర్కి కావాల్సిన అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.